హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, గుడ్ ఈవినింగ్. ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎవరన్నా కానీ కొత్తగా మన వీడియో చూస్తుంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో, అంతే చివరి దాకా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చూసినా కానీ చేపలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, దీని ప్రైస్ అంతా, ఇది అంత డబ్బులకి వర్తా కాదా, దీంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా, టేస్ట్ ఉంటుందా లేదా అని చెప్తూనే ఉన్నాను. కానీ ఒక్కరోజు కానీ ఒక్కసారి కానీ చేపలు పట్టే వాళ్ళ గురించి కానీ చేపలు చేసే కటింగ్ మాస్టర్ గురించి కానీ ఒక్కసారి కూడా మాట్లాడాల. సో ఇవాళ అయితే మాట్లాడేసేద్దాం గట్టిగా. మనకేందో ఇక్కడ చేపల రేట్లు ఎక్కువ చూసి అక్కడ చేపలు పట్టే వాళ్ళు కానీ చేపలు పెంచే వాళ్ళు కానీ చాలా డబ్బులు వస్తాయి. వాళ్ళు కోటీశ్వర్లు లక్షాధికారులు అనుకుంటే పెద్ద పొరపాటు మంది. వాళ్ళు పడే కష్టం మనకు అసలు తెలియదు. సో వాళ్ళ కష్టం అట్లా ఉంటే చేపలు చేసే వాళ్ళ కష్టం అయితే మాటల్లో కూడా చెప్పలేదు. చేపకి 20 కాడి నుంచి 50 రూపాయల దాకా తీసుకుంటారు. ఎన్నో ముళ్ళు గుచ్చుకుంటాయి, కానీ ఎక్కడ మనం సాటిస్ఫై కావాలి, మనకు నచ్చినట్టు చేస్తారు. అట్లా వాళ్ళు ఎన్ని చేపలు చేస్తే ఎన్ని రోజులు సంపాదిస్తారో ఆలోచించండి. సో వాళ్ళ కష్టానికి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్దాం.